ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రియల్ స్టోరీస్. నా పేరు సంతోష్ కుమార్. నిన్న ఎపిసోడ్లోని నాగార్జున గారు రెడ్ కార్డ్ ఇచ్చారు కదా, మీ ఒపీనియన్ ఏంటి? ఐ మీన్ అబ్బాయికి ఆయన్ని అంత వీడియో చూపించారు. అబ్బాయికి ఫుల్గా మామూలుగా తిట్టలేదు బిగ్ బాస్ని. ఇంకా బిగ్ బాస్ ఇంకా చాలా ఫీల్ అయ్యి ఇంకా నాగార్జున గారు అయితే రెడ్ కార్డ్ ఇస్తారు. అయితే తనకైతే ఫుల్గా మామూలుగా వార్నింగ్ ఇవ్వలేదు తనకైతే. అప్పటికే ఆఖరికి అనుకున్నాం వెళ్ళిపోతారేమో అనేసి, బట్ హౌస్ మేట్స్ ద్వారా మళ్ళా ఉంచారన్నమాట తనైతే. సో పూర్తి వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం అయితే ఎవరైతే చూస్తున్నాం మా వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓపెన్ రాగానే షో మొదలవగానే ఏఎన్ఆర్ లైట్స్ అనేసి సాంగ్ వచ్చాయబ్బా, భలే ఉంది. అంటే అప్పట్లోనే మరి అక్కినేని నాగేశ్వరరావు గారు మామూలుగా చేయలేదు అప్పట్లో. సాంగ్స్ అయితే నిజంగా చాలా ఆనందంగా అనిపించింది అన్నమాట. సాంగ్స్ అయితే ఇంకా అదరగొట్టేశారు. అంటే ఆయన గుర్తు చేసుకుంటూ 100 లైఫ్స్ అనేసి నాగార్జున గారు గుర్తు చేశారు ఒకసారి మళ్ళాన. సాంగ్స్ అయితే అప్పట్లో సాంగ్స్ అయితే ఇంకా వినాలి కానీ ఇంకా చెవుకి అమృతం పోసినట్టు ఉంటుంది, అలా ఉంటుంది అన్నమాట. సో షో స్టార్ట్ అవగానే బిగ్ బాస్ అప్పుడు అందరు టీమ్మేట్స్ కూర్చున్నారు. సోనియా నువ్వు సంచాలక్ కరెక్ట్గా చేసావా? ఆయన అనుకుని, సార్ టాస్క్లోని బాగానే ఆడాను సార్, కానీ కన్ఫ్యూజ్ అయినా సార్ అనేసి చెప్పిందన్నమాట. అంటే అక్కడ బెలూన్ టాస్క్లోని కన్ఫ్యూజ్ అయ్యాను సార్ నేను కొద్దిగా. అంటే బెలూన్స్ స్టిక్ గట్టి ఇరిగిపోయింది అదే. అంటే అబ్బాయి నుంచి అమ్మాయి డెసిషన్కి ఏమంటావు అంటే, ఆ అమ్మాయి రాంగ్ చేసింది సార్, కరెక్ట్గా తీసుకోలేదంటే. మరి ఆ అమ్మాయి అన్నిసార్లు చెప్పింది బయటికి రావద్దు, లోనికి వెళ్ళి ఆడు అనేసి. అయినా సరే నువ్వు సంచాలకు డెసిషన్ రాంగ్ అంటున్నావు. ఇప్పుడు ఏదైనా గేమ్ ఆడుతూ ఉంటే ఎందుకు అసలు అన్ని గీత లోన ఆడాలి, ఎందుకు బయటికి రాకూడదు అంటారు. ఒక క్రికెట్ గ్రౌండ్ ఆడాలంటే అలా బయట ఆడతావు, వెళ్ళి లేదు కదా లోనే ఆడతావు అనేసి తనకైతే మందలించినమాట అబ్బాయికి. అప్పటికే ఫుల్ సీరియస్గా ఉన్నారు అప్పటికే నాగార్జున గారు. సో సంచాలకుగా డెసిషన్ రాంగ్ ఏం తీసుకోలేదు తనైతే. ఎందుకంటే బెలూన్స్ ఇదైనప్పుడు తను బయటకు వచ్చారు కాబట్టి అక్కడ ఓడిపోయాను అనేసి తనైతే కొద్దిగా ఇచ్చేసినమాట. తర్వాత నాగార్జున గారు ఆ బైక్ మామూలుగా ఇవ్వలేదన్నమాట. ఫుల్గా ఒక వీడియో చూపించమాట. ఏంటంటే నువ్వు సైకోలాగా ఉన్నావు అనేసి నీకు వీడియో చూపిస్తాడు. పాపం బిగ్ బాస్ ని మామూలుగా తిట్టలేదు. ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అలా ఫుల్గా తిడుతూనే ఉన్నాడు అన్నమాట. లైవ్ లో చూసిన మరీ దారుణం. ఇంకా అసలు ఇంకా కొన్ని కట్ అయిపోయి, కానీ ఇక్కడైతే ఫుల్గా చూపించిన మొత్తం అన్ని ఏవే చెప్తే మొత్తం ఆగం చేసాడు. బిగ్ బాస్ ఇజ్జత్ తీస్తాడు మొత్తం A to Z అన్ని తీస్తాడు అబ్బాయి అయితే. సో ఇంకా అసలు నువ్వు మనిషి పుట్టావా, లఫింగ్ మాట్లాడుతున్నావు, నువ్వు ఒక సైకోలాగా ఉన్నావు, నీకు ఈ రెడ్ కార్డ్ ఇస్తున్నాను, నువ్వు ఈ హౌస్ కి క్యాన్సర్ లాగా తయారయ్యావు, అందుకే నేను కట్ చేయను అనేసి రెడ్ కార్డ్ ఇచ్చారన్నమాట తనకైతే. పాపం మామూలుగా కాదు, ఇంకా అబ్బాయి అయితే కళ్ళలో నీళ్ళు రాలేదు కానీ ఇంకా చూస్తూనే ఉన్నాడు పాపం అలాగైతే అప్పటికే. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ అంటే ఒక రూల్. బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ ఇల్లు, బిగ్ బాస్ రూల్స్. సో ఇది ఆడిందే ఆట, పాడిందే పాట అనేసి నాగార్జున గారు చెప్పారన్నమాట. చెప్పిన తర్వాత మాత్రం ఒక క్వశ్చన్ అడిగింది, సార్ క్యాన్సర్ కూడా మందుకు దొరుకుతుంది కదా సార్, దానికి చాయిస్ ఇవ్వండి అంటే హౌస్ లోనే తను మాత్రం ఒక్కరితో అడిగింది, ఇంకా ఎవరు అడగలేదు అనమాట. అప్పుడు కింద పడిపోయి ఇది ఒక్కటే మాత్రం సార్, నేను ఇంకేం చేయలేదు. అవి అయితే నేను మాత్రం ఇది ఒక్కటే చేయగలను అనేసి మోకాళ్ళ మీద కూర్చొని క్షమాపణ చెప్పుకున్నమాట. సో అప్పుడే ఇంకా ఇది డిసైడ్ అయిపోయింది అనమాట. డిసైడ్ అవ్వగానే అందరూ అడిగారన్నమాట. అయితే నిన్న ఇంకా తీసేయాలి, రెడ్ కార్డ్ ఆల్రెడీ సార్ట్ చేసి ఇచ్చేసాము, నువ్వు వెళ్ళిపో, గెట్ అవుట్ ఫ్రమ్ మై బిగ్ బాస్ హౌస్ అనేసి తనైతే వెళ్ళిపోమని అనమాట. అప్పటికే సైడ్ రాగానే నిఖిల్ సార్ అంటే ఏంటి నువ్వు సెల్ఫ్ నామినేషన్ చేసుకుంటావా అనేసి అంటే, లేదు సార్ తనకు ఒక చాయిస్ ఇవ్వండి అనేసి అంటే, అప్పుడు అందరూ సోనియా కానీ మొత్తం అందరూ అడగగానే అప్పటికి నాగార్జున గారు అయితే మొత్తం అంతా అపాలజీ చేసి బిగ్ బాస్ సారీ బిగ్ బాస్ నేను అపాలజీ అడుగుతున్నాను అనేసి తనైతే నాగార్జున గారికి అడిగారు. అప్పుడు డోర్స్ క్లోజ్ చేసి అపాలజీ అయిందన్నమాట. సో తర్వాత నికేతన్ని లెగమన్నమాట. మీ క్లాన్ లోని ఎవరు బాగా గేమ్ ఆడారంటే సీత సోనియా వీళ్ళందరూ విష్ణు వీళ్ళందరూ బాగానే ఆడారు కరెక్ట్గా చెప్పారంటే సీత బాగా ఆడేసా అంటే, మరి సోనియాకి ఎందుకు ఎర్రగుడ్డు ఇచ్చావని అడిగితే అంటే,
ఎర్రగుడ్డ. సరేలే, ఈ ఈ టాపిక్ తర్వాత మాట్లాడుతాను. నాగార్జున గారు ఇంకా తర్వాత మర్చిపోయారు, ఇంకా తర్వాత ఇంకా అలా మర్చిపోయారు. ఇంకా అది తర్వాత విష్ణుప్రియ, సీత, సోనియా, యష్మి, ప్రేరణ ఆల్ నించోండి మొత్తం అందరూ. అంటే మీ గేమ్ ఎలాగ ఆడారనేసి అనుకుంటే అందరూ కూడా పర్లేదు సార్ కొంచెం బాగానే ఆడాము, కాకపోతే ఇంకా ఇవ్వాలి ఎఫర్ట్ అనేది అనేసి అంటే నాగార్జున గారు అదే 9కి ఒక మాట అన్నమాట ఇక్కడ. సో నేను ఆడాను సార్. ఏమ్మా ఆడానంటే, ఇక్కడ త్యాగాలు చేస్తే సరిపోదు, బయటికి వెళ్ళిపోతారు, ఇక్కడ త్యాగాలు చేయకూడదు, త్యాగాలు చేస్తే మొత్తం బయటకే ఉంటారు అందరూ అనేసి నాగార్జున గారు అనమాట. సో మొత్తం అందరూ నాగార్జున గారు అప్రిషియేట్ చేస్తారన్నమాట. అంటే ఎగ్ టాస్క్లో కుంభిసారు మీరు అందరూ అనేసి ప్రైజ్ మనీ అనేది ఇంక్రీజ్ చేస్తారన్నమాట తనకైతే. సో వాళ్ళకైతే వాళ్ళ లేడీస్ మొత్తం మామూలు ఆడపుళ్ళు లెక్క మామూలుగా ఆడలేదు, ఇంకా మగవాళ్ళ కంటే ఇంకా ఆడవాళ్ళే బాగా ఆడతారనేసి, మగవాళ్ళ కంటే ఆడవాళ్ళే బాగా ఆడతారనేసి ప్రూవ్ చేశారు మీరైతే. కుంభిసారి మామూలుగా ఆడలేదు ఇంకా అనేసి నాగార్జున గారు అనేసి అన్నారన్నమాట. సో తర్వాత నాగమణి కంట చెప్పాను కదా ఖచ్చితంగా అడుగుతారనేసి ఈ సీన్ అనేది. విష్ణుప్రియ అన్న ప్రేరణ నాగమంట ఈ సీన్ ఏం జరిగింది అంటే, సో ఇట్టిట్ అంటే తర్వాత వీడియోలు చూపించారు. మామూలుగా దోశ వేసారు అనమాట. అది మామూలుగా దోశ వేస్తే అది ఇట్టిట్ అనేసి అంటే అప్పటికే మనకంటే వాదిస్తుంటే నీ ఇంటెన్షన్ వేరే ఉంది అనేసి తనైతే కన్ఫ్యూజన్ రూమ్కి తీసుకొచ్చారన్నమాట. కన్ఫ్యూజన్ రూమ్లోని మొత్తం వీడియోస్ అన్ని చూపించారు. మనకంటే ఏం చేశారు అనేసి అంటే యష్మి విషయాల్లో ఏం చేశారు, అన్కంఫర్టబుల్ అయింది యష్మి అయితే. సో అందుకే ఖచ్చితంగా ఆ వీడియో చూపించారు. ఎందుకంటే అప్పటికే హగ్గుల మీద హగ్గులు, కిసుల మీద కిసులు అవన్నీ ఇస్తున్నారు కూడా అప్పటికి మణికంఠ. అందుకనేసి ప్రత్యేకంగా ఇచ్చి కన్ఫ్యూజన్ రూమ్లోకి తీసుకెళ్ళి మణికంఠని అయితే మొత్తం అంతా చూపించాడు. నీట్గా అన్ని ఏం చేస్తున్నావు ఏంటి అనేది మొత్తం చూపించావు. అంటే ఇలా చేస్తే నువ్వే బ్యాడ్ అవుతావు అనేసి అక్కడ బిగ్ బాస్ అక్కడ తెలియజేసాను అన్నమాట మణికంఠని. చెప్పడం మర్చిపోయాను, ఒక ఆడమే చేయాలంటే ఒక ఆడది వద్దంటే వద్దే, అంతేగాని నువ్వు ఎక్స్ట్రా చేసి ఆ అమ్మాయి అన్కంఫర్టబుల్ అయితే ఖచ్చితంగా పరిణామాలు ఎదుర్కొంటారన్నమాట. సో నువ్వు అంతకు మించి ఓవర్ చేసినట్టే అనిపించింది మణికంఠ. సో ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా ఆడు. అప్పుడు తర్వాత ప్రేరణ నించోమన్నమాట. నేను ఒక మాట అన్నచ్చా, క్యారెక్టర్లెస్ అనేసి. అసలు ఎందుకు అన్నావు, ఏం చేస్తున్నారు, వీధి కొలాయిలాగా కొట్టుకుంటున్నారు మీరు అందరూ అనేసి నాగార్జున గారు అన్నారన్నమాట. సారీ సార్ అనేసి అంటే మాట అప్పటికే అంటే ఇలాగా ఎంత మాట అన్నావు తెలుసు నువ్వు అంటే, విష్ణుప్రియ అయితే మహారాణిలా యాక్టింగ్ చేస్తుంది, మామూలు కదనమాట. అంటే అప్పటికే నిజంగా నేను ఇంకా విష్ణుకి ఇంకా క్లాస్ పీకుతారు కదా అనేసి అనుకున్నా. అప్పటికే ఇంకా అయినా సరే ఆయన అంత ల్యాగ్ చేయలేదు. తర్వాత పృథ్వీని లేపారన్నమాట. అంటే టెంపర్తో ఆడాడు కానీ నార్మల్గా అంటే టెంపర్తో ఆడాడు కానీ నార్మల్గా చెప్పారు నాగార్జున గారు అయితే. అగ్రెసివ్ కంట్రోల్ చేసుకో, నీకు కూడా రెడ్ కార్డ్ ఇచ్చేస్తాను, టంగ్ కంట్రోల్ చేసుకుంటేనే ఇక మీదట బాగుంటుంది నీకు గేమ్ కూడా అంటే నార్మల్గా చెప్పు అంటే నాకైతే అనిపించింది. మీకేమనిపిస్తుందా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నిజంగా కొన్ని ఇంకా క్వశ్చన్లు అడగలేదు నాగార్జున గారు అయితే. ఇంకా తర్వాత నిఖిల్ లేపేసి కంగ్రాచులేషన్ అనేసి తనకైతే కంగ్రాట్స్ చెప్పారు నాగార్జున గారు. తర్వాత ఇంకా సీతకి ఇంకేం చెప్పలేదు మిగతా వాళ్ళందరూ కూడా. సో ఇది సాటర్డే ఎపిసోడ్. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. గ్రాండ్ లాంచ్ 2.0 అనేది అక్టోబర్ 5th రాబోతుందన్నమాట. ఒక 5 మెంబర్స్ వైల్డ్ కార్డ్ ద్వారా. సో ఎవరెవరు వస్తున్నారు ఏంటది మొత్తం తర్వాత వీడియోలో చెప్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ.